యువత మహిళల అభ్యున్నతికి సంకల్పం. ఆర్థిక వ్యవస్థలో అపారమైనటువంటి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా 9 ప్రాధాన్యాంశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, సంస్కరణలు, ఈ 9 అంశాలకు ప్రాధాన్యంగా తీసుకుని బడ్జెట్ రూపొందించామంటే నిర్మలా సీతారామన్ ప్రకటన. 2.66 లక్షల కోట్లతో పల్లెలకు పట్ట ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల స్వదేశీ విద్యా రుణాల మీద 3% వడ్డీ రాయితీ, మౌలిక వస్తువులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారం మీద సుంకాల తగ్గింపు, మోడీ 3.0 సర్కారులో నిర్మల తొలిపొద్దు, 48.2 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, విపక్షాల పెదవి వీర్పంటూ. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత భారత్ లక్ష్యాల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48.2 లక్షల కోట్లని కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత బీజేపీకి దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరదీశారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో 1 కోటి మంది రైతులను సహజ సాగు వైపు మళ్లించాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే